ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతూ ఉన్నాను. మరియు మీరు కాలమును నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యము మనకు ఏమి తెలియచేస్తూ ఉన్నదంటే, మనము పొందుకున్నటువంటి రక్షణ యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా బహిరంగంగా అందరి ముందట ప్రభువుని సొంత రక్షకునిలాగా అంగీకరించినటువంటి వాళ్ళందరూ కూడా వారి ఆత్మ, వారిలో నివసిస్తున్న దేవుని ఆత్మ రక్షించబడి ఉంటూ ఉన్నది. రక్షించబడినటువంటి నీవు ఈ సమయంలో, ఈ ప్రజెంట్ టెన్స్లో ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలని, ఆ రక్షణ అనేది మరి సమీపంగా ఉన్నదని, రక్షణ అనేది సమీపంగా ఉన్నదనే విషయంలో వాక్యము తెలియజేస్తున్నది. అర్థమవుతుందా? నువ్వు పొందుకున్నటువంటి రక్షణ, ఆ రక్షణ కార్యము, రక్షణ భాగ్యము అనేది ఇంకా పరిపూర్ణం కాలే. అంటే నువ్వు పొందుకున్నటువంటి రక్షణ, నువ్వు నమ్మడం వలన రక్షించబడ్డావు, నరకం నుండి రక్షించబడ్డావు, పరలోక రాజ్యంలో భర్తీ చేయబడ్డావు, పరలోక రాజ్యంలో చేర్చబడ్డావు. కానీ ఇంకా చేరలేదు, నేను చేరలేదు. రక్షణ సమీపంగా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నది. అనగా ఇక్కడ ప్రియమైన వారలారా, తెలియజేయాలంటే 3 విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క వాక్యంలో. పాస్ట్ టెన్స్లో, గతంలో నీ మంచితనముల వలన కానీ, నీ గొప్పతనము నీ తెలివితేటల వలన కానీ నేను రక్షించబడలేదు. కానీ కృప చేతనే, ఐ థింక్ ఫిలిపియన్స్లో రాయబడి ఉంటుంది అనుకుంటా, విశ్వాసము ద్వారానే, దేవుని కృప చేతనే, విశ్వాసము ద్వారా నేను రక్షించబడ్డాం, రక్షణ పొందుకొని ఉన్నాం. కానీ ఆ రక్షణ జీవితం అనేది ఈ ప్రజెంట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో కొనసాగుతూ ఉండాలి. అప్పుడే రక్షణ అనేది పరిపూర్ణమవుతుంది. అది వాక్యం తెలియజేస్తూ ఉన్నది. చూడండి, నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. అంటే నిద్ర మేలుకొని దినము వెలుగు సమీపంగా ఉన్నదని తెలుసుకొని అలాగు చేయుడి. అనగా ఈ వాక్యం ఎందుకు తీసుకొస్తున్నానంటే, ప్రియమైన వారులారా, చాలామంది విశ్వాసులు వాళ్ళు రక్షణ పొందుకున్నాము అనేటువంటి విషయం కూడా అవగాహన లేకుండా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్నట్టయితే చాలామంది విశ్వాసులను చూస్తున్నాను నేను. ఈ వాక్యం అదే చెప్తున్నాను, నేను చెప్తలేను. నిద్ర మేలుకొని పగలు అగుపడుతూ ఉన్నది కాబట్టి, వెలుగు సమీపంగా ఉన్నది కాబట్టి మీరు నిద్ర మేలుకొని అలాగు చేయుడి. అలాగు అని అంటే, నువ్వు రక్షణ పొందుకున్న క్రొత్తలో ఏ విధంగా అయితే సంఘముతో అంటుకట్టబడి ఉండి రక్షణ పొందిన మరుసటి రోజే సంఘములో చేర్చబడ్డావు, సంఘములో చేర్చబడి సంఘ సభ్యులతో ఒక కుటుంబ సభ్యులలాగా చేర్చబడి ఉంటున్నటువంటి విషయము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. మరలా మీరు అలాగు చేయుడి అని వాక్యం చెప్తూ ఉంది. అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్న ఈ వాక్యంను బట్టి అంటే, సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ ఫర్గటెన్ దట్ దే హ్యావ్ బీన్ సేవ్డ్. వాళ్ళు రక్షించబడినమనేటువంటి విషయంను కూడా మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు.
అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఆశీర్వాదాల కోసము. మేము రక్షణ పొందినాము, మా రక్షణ పాత్ర కొనసాగిస్తూ ఉండాలి, మేము కంటిన్యూ చేస్తూ ఉండాలా. ఆ చివరి సమయం వచ్చినప్పుడు మా యొక్క స్వాస్థ్యము అంటే రక్షణ అనేది కంప్లీట్ కాలేదని వాక్యం చెప్తూ ఉన్నది. ఏమని చెప్తూ ఉన్నది? నీ రక్షణ పరిపూర్ణం కాలే, ఇట్ హెస్ నాట్ కంప్లీటెడ్. నువ్వు రక్షణ పొందినావు కానీ రక్షణ అనేది కొనసాగిస్తూ ఉండాలి. వణుకుతో భయముతో ప్రభు వచ్చేంత వరకు, అనగా నువ్వు ఈ భూమి మీద ఉన్నన్ని దినాలు భయముతో భక్తితో రక్షణ అనేది మనం కొనసాగిస్తూ ఉండాలని ఇంకొక అధ్యాయంలో రాయబడి ఉంటూ ఉన్నది. ఇది మనం ఎప్పుడు కొనసాగిస్తూ ఉంటాము అని అంటే మన రక్షణ కంటిన్యూయేషన్ మనకు ఎప్పుడు అవుతూ ఉంటూ ఉన్నది. కొంతమందికి ఇది కూడా అవగాహన లేదు, మేము రక్షణ పొందుకొని ఉన్నాము అనేటువంటి అవగాహన కూడా మర్చిపోయిన వాళ్ళు మళ్ళా యథావిధిగానే మళ్ళీ కొత్త సంవత్సరము రాగానే కొత్త ఆలోచనలతోటి కొత్త వాగ్దానాలతోటి తీసుకొని వాళ్ళు మళ్ళా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అవే పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత పద్ధతులు, సంఘానికి దూరంగా ఉండడము, అవి మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే రక్షణ సమీపంగా ఉన్నదనేటువంటి విషయము వాళ్ళు మర్చిపోయి ఉంటూ ఉన్నారు. అనగా నువ్వు నిద్రను మేలుకొని, అనగా వెలుగు సమీపంగా నీకు ఉండగా, ఇవన్నీ మనకు ఎప్పుడు అర్థమవుతాయి అని అంటే కొంతమంది అర్థం చేసుకోకుండా అటు ఇటు తిరుగులాడుతున్నారు. చూడండి, ఆశీర్వాదాల కోసం ఒక్క సంఘానికి అంటుకట్టబడకుండా, ఒక్క మినిస్ట్రీకి, ఒక్క సేవకునికి అంటుకట్టబడకుండా, ఎవరు బాగా అట్రాక్టివ్గా పవర్ఫుల్గా అనిపిస్తున్నటువంటి వాళ్ళ మాటలు విని అటొక కాలు ఇటొక కాలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారని అంటే దానికి కారణం ఏమై ఉన్నదంటే వాళ్ళు రక్షణ పొందుకున్నామనే విషయము బొత్తిగా మర్చిపోయి ఉంటూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమై ఉన్నదంటే దే హ్యావ్ ఫర్గాటెన్ ద చర్చ్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ఆన్ టు దెమ్. వాళ్ళకు దేవుడిచ్చిన మందిరాన్ని పక్కకు పెట్టేసిండ్రు. వారికి దేవుడిచ్చిన సంఘాన్ని ఏవో కారణాల చేత పక్కకు పెట్టేసి వేరే వేరే మినిస్ట్రీలకు పోనీ అక్కడన్నా అంటుకట్టబడి ఉన్నారా అని అంటే నో. 4 నెలలు ఇక్కడ, 4 నెలలు అక్కడ, 2 నెలలు ఇక్కడ, ఇట్లనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ రక్షణ వాళ్ళ రక్షణ కోల్పోయేటువంటి ప్రమాదంలో వాళ్ళు ఉన్నారనే విషయం వాళ్ళకి అర్థమవుతలేదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏమని చెప్తున్నారు, లెంత్ ఎక్కువైపోతున్నది కాబట్టి 3 విషయాలని చెప్తున్నాను. ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో మీరు కృపచేత, నువ్వు నేను కృపచేతనే రక్షించబడి ఉంటూ ఉన్నాం. రక్షణ, ఆ రక్షణ అనేది కొనసాగుతూ ఉండాలంటే మనము సంఘముతో అంటుకట్టబడి ఉండాలి, సంఘానికి అటాచ్ అయి ఉంటూ ఉండాలి. అంటే సంఘానికి, చర్చికి వెళ్తూ ఉండాలా, చర్చ్ కాపరితో పాస్టర్తో మరియు విశ్వాసులతో సహవాసంలో ఉంటూ ఉండాలి. సహవాసంలో ఉండకపోతే ఆ సహవాసం అనేది కూడా ఫుల్నెస్గా, కంప్లీట్గా సంఘంలో మనం చేయకపోతూ ఉంటున్నటువంటి కొంతమంది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ రక్షణ పొందుకొని ఉన్నామని, మేము రక్షణ యాత్రలో రక్షణ పాత్రను చేత పట్టుకొని ముందుకు వస్తున్నాం ప్రభు అనేటువంటి మాటలు కూడా మర్చిపోయి అటువంటి ప్రమాదంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. మూడవది ప్రజెంట్ టెన్స్లో చెప్తూ ఉన్నట్టయితే ఫిలిపియన్స్ రాసిన పత్రికల్లో అనుకుంటాను, నీ రక్షణ పాత్రను భయముతో వణుకుతో సంఘముతో కలిసినప్పుడే అది కొనసాగించబడుతుంది. నువ్వు సంఘంకి దూరం అయిపోయినట్టయితే నీకు భయం ఉండదు, వణుకు ఉండదు. నీకేం కలుగుతుంది అని అంటే నిరాశ, అవిశ్వాసము, ఇక అన్ని రకములైనటువంటి అపవిత్రతలు అంటుకట్టుకొని ఉంటాం. సంఘానికి దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు, చూస్తున్నాను నేను. సంఘాన్ని వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి ప్రమాదంలో ఉన్నారు, అవిశ్వాసంలో ఉంటూ ఉన్నారు.
అపవిత్రతలో ఉంటున్నారు. సహవాసము దేవుని బిడ్డలతో చేస్తలేరు వాళ్ళు. సో వాళ్ళకు ప్రెజెంట్ టెన్స్లో ఆ విధంగా ఉంటూ ఉన్నారు. కానీ రక్షణ పొందినటువంటి మీరు ఈ రక్షణ భాగ్యమును వణుకుతో భయముతో కొనసాగిస్తూ ఉండండి అని వాక్యం చెప్తూ ఉన్నది. అలా కొనసాగించలేకపోతున్నారు చాలామంది, కొంతమంది కాదు, చాలామంది వణుకుతో భయముతో నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నేను కొనసాగిస్తూ ఉండాలనే ఆలోచన కూడా లేదు వాళ్ళకు. అట్లా తిరుగుతూ ఉన్నారు. ఈ రక్షణ భాగ్యము కొనసాగించలేకపోతే పరలోక రాజ్యములో మన కోసము దాచిపెట్టినటువంటి రక్షణ ఎట్లా పొందుకోగలుగుతాం? అంటే ఎట్లా కంప్లీట్ అవుతుందా రక్షణ అనేది? అవుతుందా? అవ్వదు. కాబట్టి వాక్యం అదే చెప్తూ ఉన్నది. మనకు ప్రజెంట్ టెన్స్లో సంఘముతో మనం అంటుకట్టుబడి ఉంటూ ఉన్నట్టయితే సంఘానికి మనము కంటిన్యూగా క్రమము తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు మందిరానికి వెళ్ళి ఏం చేస్తారు? సహవాసం చేస్తారు, దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ముఖ్యంగా వాక్యమును వింటూ ఉంటారు. వాక్యమును వినడం వలన వాళ్ళకి ఏం కలుగుతూ ఉంటుందంటే విశ్వాసం కలుగుతూ ఉంటుంది. వాళ్ళ పరిస్థితుల పట్ల వాక్యంను వినడం వలన దేవుని పట్ల నమ్మకంను విశ్వాసం కలుగుతూ ఉంటుంది. సంఘాన్ని వదిలిపెట్టి ఇళ్ళలో కూర్చొని అటు ఇటు తిరుగుతున్న వాళ్ళకి ఏం కలుగుతూ ఉన్నది? దేవుడు పెట్టినటువంటి విధి విధానాలలోనే సంఘంలోనికి వచ్చి వాక్యం వినడం వలన వాళ్ళకు విశ్వాసం కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు పొందుకున్నటువంటి రక్షణ భయముతో వణుకుతో కొనసాగిస్తూ ఉంటారు. సంఘానికి దూరమైనటువంటి వాళ్ళు, తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎంత దూరం అయిపోతున్నారో సంఘానికి, సంఘం అంటే దేవునికి ఎంత దూరం అయిపోతున్నారో వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు చాలామంది. అప్పుడప్పుడు వస్తూ పోతున్నటువంటి వాళ్ళకు కూడా ఇదే పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది. వాళ్ళని హెచ్చరించి చెప్పినా కానీ కూడా, వాళ్ళకు కొంచెం గట్టిగా చెప్పినా కానీ కూడా, నువ్వు ఎందుకు ఈరోజు సంఘానికి రాలేదు, ఎందుకు ఈ విధంగా ఆలస్యంగా వస్తున్నావు, ఈ కొత్త సంవత్సరంలో కూడా నువ్వు తీసుకున్న తీర్మానాలను దేవుడు నాతో మాట్లాడినాన్ని గంతులేసినావు కదా, ఆనందించినావు కదా, ఈ సంవత్సరం నుండి అయినా నేను కరెక్ట్గా ఉండి మందిరానికి అంటు కట్టబడి ఉండి కంటిన్యూగా నేను వస్తానని అన్న మాటలు మళ్ళీ ఏమైపోయినాయి? ఒక్క వారం వచ్చి 3 వారాలు ఎందుకు డుమ్మ కొడుతున్నావు? ఆ వచ్చే వారం కూడా, వచ్చే సమయాన్ని కూడా మీరు అంత లేటుగా వస్తే మీ రక్షణ పాత్ర ఎట్లా కొనసాగించబడుతూ ఉంటారు? మీరు రక్షణ దేవుని నమ్ముకోవడం వలన రక్షించబడ్డావు, అది కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నావాను. ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే నెక్స్ట్ సండే రోజున వాళ్ళు మా చర్చికి చెప్పిన వ్యక్తి ఒక చర్చికి రాకుండా మళ్ళీ వేరే చర్చిలలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏదో పెద్ద గొప్ప ఆశీర్వాదాలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి మాటలు చెప్తారు కదా, అనేకమైన కారణాలను బట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళు 4 సంఘాలకు, 2 సంఘాలకు, 3 సంఘాలకు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఏ సంఘంలో కూడా స్థిరంగా ఉండలేరు. అనుభవంతో చెప్తున్నా. చాలామంది తిరిగినారు, చాలామంది ఆ విధంగా చూసినా నేను. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ సంఘంలో కూడా స్థిరంగా వాళ్ళు ఉండలేరు. ప్రియమైన వార్లారా, ఇక్కడ నేను వాక్యం ముగించేస్తూ ఉన్నాను. చూడండి, నిద్ర మేలుకొని వేలే అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అని అంటే సంఘముతో అంటుకట్టబడి ఉండి క్రమము తప్పకుండా ఒక ఆదివారము కానీ మిస్ కాకుండా, సమయము పోనీయకుండా, వెలుగు సమీపంగా ఉంటూ ఉండగానే సిద్ధపడి నువ్వు మందిరానికి రావాల్సి ఉంటూ ఉన్నది. అప్పుడు ఏమైతూ ఉన్నదంటే చూడండి, మన రక్షణ మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో మనము రక్షణ మరీ సమీపంగా ఉన్నది. అంటే నువ్వు పొందుకున్న రక్షణ ఇంకా కంప్లీట్ కాలేదు.
సంఘంతో అంటుకట్టబడి ఉండి కంటిన్యూగా నీ జీవితకాలం అంతయు నా జీవితకాలం అంతయు కొనసాగిస్తూ ఉన్నప్పుడే మన రక్షణ పరిపూర్ణమవుతుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అప్పటి వరకు రక్షణ పరిపూర్ణం కాదు. నేను రక్షణ పొందుకున్న, బ్యాప్టిజం తీసుకున్న, ఎప్పుడో ఒక్కసారి సీజనల్ క్రిస్టియన్స్ లాగా పండుగలకు పబ్బాలకి నేను మందిరానికి వెళ్తాను అనుకునేటువంటి వాళ్ళు పొందుకున్న రక్షణ పోగొట్టుకునేటువంటి అవిశ్వాసంలో వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే, ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది కాబట్టి మన రక్షణ పాత్రను కంటిన్యూగా కొనసాగిస్తూ ఉండాలంటే ఒకటే ఒక మార్గం దేవుడు పెట్టినాడు. సంఘం అనేది నీకు ఇచ్చినాడు. ఒంటరిగా నేను వదిలిపెట్టలేదు, నన్ను వదిలిపెట్టలేదు. రక్షణ ఇచ్చి నీకు సంఘం అనేది ఇచ్చినాడు కాబట్టి ఆ సంఘముతో, ఆ సహవాసముతో, ఆ కుటుంబముతో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడే మన రక్షణ పాత్ర అనేది కొనసాగుతూ ఉంటుంది విజయవంతముగా, విశ్వాసముతో. ఇటువంటి మాటలను ఈ రోజు నుండైనా మనం ఈ వాక్యమును విన్న తర్వాత సత్యమునందు ప్రతిష్ఠించబడి సంఘముతో అంటుకట్టబడి ఉండి వచ్చే ఆదివారం రోజు నుండైనా క్రమము తప్పకుండా ఇన్ టైంలో మందిరానికి వచ్చి మీ విశ్వాస జీవితాన్ని, రక్షణ పాత్రను చేత పట్టుకొని వచ్చి కొనసాగిస్తూ ఉన్నట్టయితే మనకు రక్షణ సమీపముగా ఉన్నదనే విషయంలో మీకు అవగాహన కలుగుతుంది. మీకు గుర్తుకొస్తుంది రక్షణ సమీపంగా ఉన్నది, మనం ఎటువంటి దినాలలో ఉంటూ ఉన్నామనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, సంఘాన్ని నెగ్లెక్ట్ చేయకండి, సంఘాన్ని తక్కువ చూపు చూడకండి. దేవుడు పెట్టిన సంఘమే అది. దయచేసి దేవుడు పెట్టిన విధి విధానంలోనికే మనం రావాలి, కానీ మనుషులు పెట్టిన పద్ధతిలోనికి వెళ్తే అది నీకు మంచిది కాదు. దేవుడు పెట్టిన పద్ధతి ఏంటిదో వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నది. ఇవాళ రేపు మనుషులు పెట్టిన పద్ధతులలో ఎంతమంది కొనసాగుతూ ఉన్నారో కూడా వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నది. కాబట్టి వాక్యం తెలిసినటువంటి వాళ్ళు సంఘంతో అంటుకట్టబడి ఉంటారు. ఈ యొక్క మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.